కార్యదర్శి రవినాయుడు ఆధ్వర్యంలో అభివృద్ధి ప్రారంభమంటూ తిరుపతిలో యువకులు భారీ ర్యాలీ చేపట్టి సంబరాలు నిర్వహించారు. రాష్ట్రంలో కూటమి భారీ విజయం సాధించడంతో తిరుపతిలో తెలుగు యువత సంబరాలు చేపట్టారు. యువతలతో కలిసి భారీ ర్యాలీ చేపట్టి కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలుగా యువత విద్యార్థి లోకాన్ని అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టడంతో పాటు నియామకాలు చేపట్టకుండా, ఉపాధి కల్పించకుండా విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తూ సాగిన పాలనను అందించాలని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే మనకు భవిష్యత్తు ఉంటుందని భావించిన యువత విద్యార్థి లోకం ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించారని తెలిపారు. మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకున్న ప్రతి ఒక్కరూ చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారని వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంటుందని, అభివృద్ధికి నాంది మొదలవుతుందని, అమరావతి పూర్తవడంతో పాటు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడంతో పాటు ప్రతి జిల్లాకు పరిశ్రమలు వచ్చేలా చంద్రబాబు కృషి చేస్తారని అన్నారు. నరకాసుర వధ జరిగిందని, ఒక రాక్షసుడిని ఈ రాష్ట్రం నుండి ఓటు ద్వారా తరిమి కొట్టామని, మంచి భవిష్యత్తు యువతకు ఉంటుందని, మొదటి సంతకం మెగా డిఎస్సిపై చంద్రబాబు సంతకం చేస్తున్నారని హామీ ఇచ్చారు. అదేవిధంగా 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించేలా చర్యలు తీసుకుంటారని, గతంలో వెనక్కి వెళ్లిపోయిన పరిశ్రమలను మళ్లీ రాష్ట్రానికి వచ్చేలా చంద్రబాబు కృషి చేస్తారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత పార్లమెంట్ అధ్యక్షులు కృష్ణ యాదవ్, రాష్ట్ర కార్యదర్శి ఆర్పి శ్రీనివాసులు, రాష్ట్ర అధికార ప్రతినిధి తోట వాసు శ్రీనివాస్ యాదవ్, నియోజకవర్గ అధ్యక్షులు కరణం సందీప్, రంజిత్ నాయుడు, రఫీ, గోపి, లోకేష్ రాయల్, జేడి ప్రసాద్, శ్రీరామ్ బాబీ, టిఎన్ఎస్ఎఫ్ నగర అధ్యక్షులు వెంకటేష్ యాదవ్, జ్ఞానేష్, ప్రశాంత్ సాయి, విష్ణు సీను తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో యువత, నిరుద్యోగులు, విద్యార్థులు మొదటి ఓటేసిన ప్రతి ఒక్కరూ కూటమికి మద్దతు తెలపడం జరిగింది. దానిలో భాగంగానే ఈ రోజు తిరుపతిలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు. అభివృద్ధి మళ్ళీ మొదలవుతుంది. అమరావతి రాజధాని పూర్తవుతుంది. 13 జిల్లాల్లో పరిశ్రమలు వస్తాయి. అదేవిధంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతం మళ్ళీ అభివృద్ధి వైపు నడుస్తుంది. పోలవరం పూర్తి జరుగుతుంది. పరిశ్రమలు మళ్ళీ రాష్ట్రానికి వస్తాయి. పెట్టుబడులు వస్తాయి. 20 లక్షల ఉద్యోగాలు మాకు వస్తాయి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి మీద మొదటి సంతకం పెడతానని చెప్పారు. ఖచ్చితంగా పెడుతున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా యువత, విద్యార్థి, నిరుద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు, సంబరాలు చేస్తున్నారు. ఈ అరాచకవాది, ఈ ఉన్మాది, ఈ నిరుద్యోగ వ్యతిరేకి, ఈ దగాకోరు జగన్మోహన్ రెడ్డి గద్దె దిగారని ఆనందంలో ఉన్నారు. భవిష్యత్తులో కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి మేము నమ్మం, చంద్రబాబు గారే మాకు కావాలి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి నేను వైనాట్ 175 అని చెప్పి వాళ్ళ మంత్రులు కానీ ఎమ్మెల్యే కాళ్ళ వరకు ఈరోజు వైనాట్ 175 ఉన్నారు. లాస్ట్కి సింగిల్ డిజిట్ ఓన్లీ 11 సీట్లు మాత్రం మీరు గెలవడం జరిగింది. ఈరోజు యువతిని, విద్యార్థులను మోసం చేయడంతో ఈరోజు మీకు ఓటుతో ఈరోజు బుద్ధి చెప్పారని చెప్పి ఈరోజు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా నారా చంద్రబాబు గారు వచ్చారు. యువత, విద్యార్థులు అందరూ బాగుపడతారని చెప్పి ఇప్పటికే విద్యార్థి యువత అందరూ సంబరాలు చేసుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు అమ్మారపల్లి సర్కిల్లో యువత, విద్యార్థులతో కలుసుకొని సంబరాలను విజయవంతం చేయడం జరిగిందని చెప్పి సీఎం అవుతున్నారని చెప్పి విజయవంతం చేయడం జరిగిందని చెప్పి మొక్కాన ప్రజలు దేంతో కొట్టాలో దాంతో కొట్టారు. ఈరోజు వైసీపీ అభ్యర్థులు ఎంత ప్రలోభాలు పెట్టినా ఓటుకి 5,000 రూపాయలు వాళ్ళు చెల్లించిన ప్రజలు ఎవరికి ఓటు వేయాలో ఆయనకే ఓటు వేశారో ఆయనే మన చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఆరంభమైంది. అమరావతి మొదలవుతుంది. అనేక ఫ్యాక్టరీలు మన రాష్ట్రానికి రాబోతున్నాయి. కావున చంద్రబాబు నాయుడు వెనక ప్రజలు, విద్యార్థులు, యువత, మహిళలు అందరూ ఉండారని సభాముఖంగా